ఎందుకు నార్మల్ సినిమా అంటూ వచ్చిన ఈ పెద్ది ఇప్పుడు పక్కా పాన్ ఇండియా రేంజ్ లో హైప్ ఇస్తుంది. అసలు ఎందుకు ఈ చికిరి సాంగ్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో మొత్తం దద్దరిల్లిపోతుంది? Let's dive into వీడియో. ఈ సినిమాకు వీడియో మీరు గమనించినట్టయితే లిరికల్ సాంగ్ కాకుండా వీడియో సాంగ్ గా రిలీజ్ చేశారు భయ్య. ఆ వీడియో ఇంపాక్ట్ అనేది చూసే వాళ్ళకు గట్టిగానే పడ్డది భయ్య. అంటే ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ పెంచింది అనుకోవచ్చు, అండ్ చూడ్డానికి కూడా బాగుండడం వల్ల ఆ వీడియో ఇంకా వైరల్ అవుతుందని అనుకోవచ్చు. చికిరి ఒక ఫోక్ మాస్ సెలబ్రేషన్ సాంగ్. టిక్ టాక్, రీల్స్, షార్ట్స్ లో డాన్స్ ట్రెండ్ మొదలైంది. అక్కడ నుంచి ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ షార్ట్స్ ఫీడ్స్ లో మొత్తం హీట్ అయిపోతుందబ్బా. అసలు ఇంత హైప్ కావడానికి రీజన్ ఏంటి? లెట్స్ ఫైండ్. ఈ పాటలో మనం గమనించినట్టయితే విలేజ్ వైబ్స్ బాగిస్తుంది భయ్య. ఈ పాటలో ఉన్న భాష, రిథం, ట్యూనింగ్ అన్ని గ్రామాల్లో జరిగే గంగిరెద్దు జాతర, బాణసంచాలు వైబ్స్ నిస్తుంది భయ్య. అందుకే ఈ పాటని ఎక్కువగా ఓన్ చేసుకుంటున్నారని అనిపించింది, పర్టికులర్ గా ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం. అదే గ్లోబల్ గా చూసినట్టయితే ఈ పాటలో రామ్ చరణ్ వేసిన ఆ హుక్ స్టెప్ గాని అందరికి తెగ నచ్చేసింది భయ్య. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ పాటలో హుక్ స్టెప్ క్రికెట్ తో లింక్ అయి ఉండడం వల్ల క్రికెట్ ఫ్యాన్స్ కి కూడా చాలా బాగా నచ్చేసింది. అందుకే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నడుస్తుంది. రీజన్ రామ్ చరణ్ భయ్య. ఎందుకనంటే ఈ పాటలో అతను వేసిన స్టెప్ గాని, ఆయన ఎనర్జీ గాని, ఇంకా మాట్లాడాలంటే ఆ పాటలో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ గాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాడు భయ్య. నిజంగా ఆ పాటని అంత ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేయడం వల్ల స్క్రీన్ ప్రెజెన్స్ అనేది, ఆ ఎక్స్ప్రెషన్స్ అనేటి పాటలో కనిపించింది భయ్య. దాని వల్ల కూడా ఆ పాట చూడడానికి ఇంకా బాగుంది, చాలా బాగా నచ్చింది. అండ్ లిరిక్స్, చిక్రి అని వచ్చే ఆ సౌండ్ కేవలం పదం కాదు భయ్య, ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ పాటలో వచ్చిన లిరిక్స్ మాత్రం చాలా బాగున్నాయి భయ్య. అందరినీ అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అన్నమాట. విలేజ్ లో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలా లిరిక్స్ ఉన్నాయి. అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. ఆ చిక్రి ట్యూన్ కూడా చాలా క్యాచీగా అండ్ దానికి తగ్గ మ్యూజిక్ కూడా చాలా ఇంపాక్ట్ ని ఇచ్చింది అనుకోవచ్చు భయ్య. ఇది బిగ్ మాస్ ఎక్స్ప్లోజన్ అనొచ్చు. అంటే ప్రజలు ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ హిట్స్ కోసం ఎప్పుడూ రెడీగానే ఉంటారు. కానీ పెద్ద మూవీలో నుంచి ఈ సాంగ్ వచ్చేసరికి ఈ మూవీ పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్నా గానీ ఆ హైప్ మాత్రం ఇప్పటి వరకు క్రియేట్ చేయలేకపోయిందని అనుకో. కానీ ఈ వచ్చిన ఒక్క చిక్రి సాంగ్ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా రీసౌండ్ ఇస్తుంది భయ్య. ఇప్పటి వరకు రేస్ లో లేని పెద్ద మూవీ పాన్ ఇండియా రేస్ లోకి వచ్చేసింది భయ్య. ఎమోషనల్ ఇంపాక్ట్ భయ్య. ఇది విన్న వెంటనే నాకు ఊరు గుర్తొచ్చేసింది భయ్య. నిజమైన సంగీతం మనల్ని ఎప్పుడు కూడా రూట్స్ ని గుర్తు చేస్తుంది భయ్య. అందుకే ఈ పాట మాస్ ని మరియు హార్ట్ ని రెండింటిని ఒకేసారి గెలిచిందని అనుకోవచ్చు భయ్య. ఇంకోటి చెప్పాలంటే ఈ పాటకు మరో ప్లస్ పాయింట్ ఏంటిదంటే మోహిత్ చౌహాన్ గారి వాయిస్ భయ్య. నిజంగా ఆ పాటలో మోహిత్ చౌహాన్ గారు పాడిన విధానం గాని, ఆయన ఫీల్ అవుతూ పాడిన పాట గాని, ఆయన వాయిస్ గాని ఆ పాటకు బాగానే ఇంపాక్ట్ ఇచ్చింది భయ్య. నిజంగా విన్నా కొద్దీ మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది భయ్య. అండ్ ఇంకోటి ఇంపాక్ట్ ఏఆర్ రెహమాన్ గారు. కోర్స్ ఏఆర్ రెహమాన్ గారి పాటలు వినడానికి ఎలా ఉంటాయో మనకు తెలుసు. 2 ఆస్కార్లు తెచ్చిన మనిషి అంటే చోక్లా బ్రో. ఆయన మ్యూజిక్ కూడా ఒక ఇంపాక్ట్ అని అనుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ జాహ్నవి గారి ప్రెజెన్స్ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించిందనే చెప్పాలి భయ్య. ఆ సెకండ్ చరణంలో స్టార్టింగ్ లో జీప్ లో నుంచి దిగే సీన్ ఉంది కదా భయ్య, ఆ సీన్ లో తను చూపించే యాటిట్యూడ్, ఆ పొగరు చూస్తే మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది భయ్య. అంటే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా భయ్య, అందుకోసమనే చెప్తున్నా. ఒక విధంగా జాహ్నవి ప్రెజెన్స్ కూడా ఈ వీడియోకి ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకోవచ్చు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ భయ్య, ఈ సాంగ్ లో చాలానే డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు మిస్ అయి ఉంటారు. ఆ డీటెయిల్స్ కి సంబంధించి ఓ వీడియో నేను నా యూట్యూబ్ ఛానల్లో చేసి పెట్టా. ప్లీజ్ ఒకసారి ఛానల్ విజిట్ చేసి వీడియో చూడండి భయ్య. చిక్రి పాట కాదు, మన భావోద్వేగానికి వచ్చిన ఒక పండగ భయ్య. మరి మీరు చెప్పండి, చిక్రి పాట విన్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? అంటే ఏం గుర్తొచ్చాయి? గ్రామ జ్ఞాపకాల, లేకపోతే రామ్ చరణ్ గారి డాన్సింగ్ ఎనర్జీనా, లేక పక్క సెలబ్రేషన్స్? కామెంట్స్ లో మీ ఫీలింగ్స్ చెప్పండి. అండ్ ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.